హలో అండి. ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ లాంటి ఏ టిఫిన్స్‌లోకైనా చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేయించుకోవాలి. వీటిని శనగ పలుకులు అని కూడా అంటారు. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ ఇలా పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొన్ని, 8 తెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఇందులో 6 ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు కొన్ని, ఒక టమాటో ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు ఇలా తొక్క తీసి ఇందులో వేసుకొని అలానే వేయించుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపడంత వేసుకొని 2 చిన్న చింతపండు బొట్టలు పిక్కి తీసి వేసుకోవాలి. దీన్ని వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు ముందుగా ఎక్కువ వేయకూడదు, పలుచగా అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా చేసుకున్నాను. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసుకోండి. ఇప్పుడు పచ్చడికి పోపు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకొని వేయించుకోవాలి. మీరు పోపు కోసం ముందుగా వాడిన కళాయి కూడా వాడుకోవచ్చు. పోపు తయారైపోయింది. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలి. అంతే అండి, పల్లీ చట్నీ తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వంటతో మళ్ళీ కలుసుకుందాం.